నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందు ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం చూద్దాం. ముందు నమస్తే తెలంగాణ. లాగులు పగిలేదాకా కాంగ్రెస్ను ఉరికిద్దామని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. జగిత్యాల వేదికగా జన ప్రభంజనం మధ్య సాగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అనేక కీలకమైన అంశాలను నిన్న కేసీఆర్ గారు కుండ బద్దలు కొట్టి స్పష్టం చేసిన అంశాలను మనం చూస్తూ ఉన్నాం. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ తెలంగాణను ఏ రకంగా విధ్వంసం చేసిందో అడుగడుగునా కూడా వాటిని ఎండగట్టిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. తెలంగాణ ఆగమాగం, పోలీసు దాడి, భూముల దోపిడీ, కాల్చివేతలు, కూల్చివేతలు తప్ప తెలంగాణకు ఒరిగిందేంటి అంటూ సూటిగా ప్రశ్నించారు కాంగ్రెస్ సర్కార్ను. 2.5 ఏళ్లలో తెలంగాణ బతుకులను ఆగం చేసిర్రు. పోలీసుల కేసులు, అక్రమ కేసులు, దాడి, అలాగే భూములకు సంబంధించిన నిరంతర దోపిడీ జరుగుతోంది తప్ప ఎక్కడా కూడా ఒక్క అడుగు ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా చేసిన పాపన పోలేది ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. కాల్చివేతలు, కూల్చివేతలు తప్ప వీళ్ళ ఘనకార్యాలు ఏమీ లేవు. పూర్తిగా విధ్వంసం తప్ప ఇక్కడ వికాసం అనే జాడలేని పాలనపై తెలంగాణ ప్రజలు ఇప్పటికే విసిగిపోయి ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. ఎవరిని కదిలించినా కూడా ఏడుపే కనిపిస్తూ ఉందని నిన్న కేసీఆర్ గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన అంశం కూడా కనిపించింది. ప్రతి రంగంలో కాంగ్రెస్ వల్ల స్కామ్లు కనిపిస్తూ ఉన్నాయి. రైతన్న బతుకైతే అన్నిటికంటే దుర్భరంగా మారింది. మళ్ళీ సమైక్య రాష్ట్రం నాటి కష్టాలు, కన్నీళ్ళన్నీ కూడా తెలంగాణ అన్నదాతను చుట్టుముడుతూ ఉన్నాయి. 10 ఏళ్ల పాటు రైతుకు రక్షణ వలయంగా అనేక సంక్షేమ పథకాల సమాహారాన్ని తమ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తే ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నింటినీ ఊడబీకుతున్నారు. రైతును మళ్ళీ ఆగం చేసి అనాథను చేస్తూ ఉన్నారు. రైతు గుండె ఈరోజు మండిపోతూ ఉందని చెప్పి కూడా నిన్న కేసీఆర్ గారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. రైతులతో పాటు నేతన్నలు కూడా ఆత్మహత్యల పర్వం కొనసాగడం అనేది అత్యంత బాధాకరం. సమైక్య రాష్ట్రంలో చూసిన పరిస్థితులు ఇవి. నాడు రైతుల ఆత్మహత్యలు, నేతల ఆత్మహత్యలతో తెలంగాణ పూర్తిగా అట్టుడుకుతున్న నేపథ్యంలోనే కొట్లాడి తెలంగాణను సాధించుకొని 10 ఏళ్ల పాటు వీటిని పూర్తిగా అరికట్టి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపితే మళ్ళీ పాత కష్టాలు, కన్నీళ్లు, చివరికి ఆత్మహత్యల పరంపరను కూడా మళ్ళీ తెలంగాణ నేలకు పరిచయం చేసిన దౌర్భాగ్యమైన పాలన ప్రస్తుతం కొనసాగుతుందంటూ నిన్న కేసీఆర్ గారు మండిపడ్డ విషయాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీంతోపాటు ప్రాజెక్టులన్నింటినీ కూడా పండబెట్టినరు. 10 ఏళ్ల పాటు కష్టపడి నిర్మించిన ప్రాజెక్టులను కూడా పడావు పెట్టడం అనేది అత్యంత దారుణమైన మోసం, దారుణమైన నేరం అంటూ కూడా నిన్న మండిపడిన విషయం. ఎటు చూసినా ఏమున్నది చక్కదనం, ఏ ఒక్కడు కూడా చక్కదైంది లేదంటూ మండిపడ్డారు. ఎవరిని కదిలించినా ఏడుపే. మరో యుద్ధం మొదలు కావాల్సిందే. తెలంగాణను కాపాడుకునేందుకు, తెలంగాణను పునర్నిర్మించుకునేందుకు మరో పునర్నిర్మాణ యజ్ఞానికి రంగం సిద్ధం చేయాల్సిన సమయం ఆసనమైంది. కాంగ్రెస్ను ఎక్కడికక్కడ నిలదీయాలని కూడా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. జగిత్యాల సభలో కేసీఆర్ జంగ్ సైరన్ అంటూ ఈ ప్రధానమైన వార్త మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ అశేష జనవాహిని తరలివచ్చింది. పార్టీ శ్రేణులతో పాటు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలంతా కూడా జగిత్యాల జైత్రయాత్ర సభకు తరలివచ్చారు. ప్రజా ఆశీర్వాద సభకు వచ్చి వారంతా కూడా కేసీఆర్ గారి వెంటే ఉంది తెలంగాణ సమాజం అంతా కూడా అనే అంశాన్ని మరోసారి స్పష్టం చేసిన సందర్భం కూడా కనిపించింది. ఎక్కడికక్కడ కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా అనేక చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు, అన్నిటికంటే ముఖ్యంగా అన్నదాతలు కూడా తరలి వచ్చిన సందర్భం. వారి గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదన కావచ్చు, ఆగ్రహం కావచ్చు, సర్కారుపై వ్యక్తమవుతున్న, కాంగ్రెస్ సర్కారుపై వ్యక్తమవుతున్న తీవ్రమైన అసహనం కావచ్చు, వారందరినీ కూడా ఈ సభ వైపు నడిపించింది. ఈ క్రమంలోనే జన గర్జన చేశారు కేసీఆర్ గారు. పెద్ద ఎత్తున ప్రజానీకం తరలి వచ్చిన నేపథ్యంలో వారందరినీ కూడా మరో పోరాటానికి, మరో ఉద్యమానికి మనం సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. మరో యుద్ధానికి మనమంతా కూడా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. 4 కోట్ల పిడికిళ్ళన్నీ కూడా తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞంలో భాగస్వాములను కావాల్సిన అవసరం ఉంది. వారందరినీ కలుపుకొని ముందుకెళ్తామని కూడా స్పష్టం చేశారు. 2 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీది అధికారమని కూడా స్పష్టం చేశారు. ప్రజల సమక్షంలో హర్షధ్వానాల మధ్య ఆయన వెల్లడించారు. తొలి రోజే హైడ్రాను ఎత్తి చెరువులో పారేస్తామని కూడా హెచ్చరించారు. పేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్లను గుల్ల చేస్తున్న హైడ్రాను ఉపేక్షించే పరిస్థితి లేదు. తప్పకుండా అధికారంలోకి వచ్చిన మరుక్షణంలో, 2 ఏళ్లలో ఎట్లాగో అధికారంలోకి వస్తున్నాం, మరుక్షణంలోనే ప్రజల ఆకాంక్ష మేరకు హైడ్రాను ఎత్తి చెరువులో పారేస్తామని కూడా హెచ్చరించారు. మోసపోతే గోసపడతామని ఆ రోజే చెప్పినా ఇప్పుడు అది కాలేదా అంటూ ప్రజల్ని కూడా సూటిగా ప్రశ్నించారు. ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్ళిచ్చినాం, ఇప్పుడు ఏం రోగం, రెప్పపాటు కూడా పోని కరెంట్ను కాకెత్తుకుపోయిందా,
కేసీఆర్ సభ పెడితేనే రెండో దఫా రైతు బంధు వేస్తున్నారు, మూడో దఫా వేయాలంటే మళ్ళీ కేసీఆర్ మరో సభ పెట్టాలని కూడా నిలదీశారు. యూరియా కూడా శాతనైతలే వీళ్లకు, ఇంత అసమర్థ సర్కార్ ఇది, యాప్లు పట్టుకొని తిరిగితే కాళ్లకు వాపులు వస్తున్నాయని కూడా మండిపడ్డారు. మేము ప్రభుత్వ ఉద్యోగులకు 72% పీఆర్సీ ఇచ్చినాం, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ 7 పైసలైనా కనీసం ఇచ్చిందా అని కూడా నిలదీశారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల విషయంలో కూడా ప్రభుత్వం ఇస్తలేదు, అనేక మంది పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు జీవితాంతం కష్టపడి ప్రజాసేవలో వారందరూ తమ జీవితాన్ని ధారపోస్తే చివరికి బెనిఫిట్స్ కూడా ఇవ్వకపోవడంతో వారంతా కూడా అనేక చోట్ల కన్ను మూస్తున్న బాధాకరమైన దృశ్యాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరిని కూడా తీవ్రస్థాయిలో కలిచివేస్తున్నాయని ఈ సందర్భంగా కేసీఆర్ గారు ఆవేదన వ్యక్తం చేసిన అంశం కూడా కనిపిస్తోంది. ఇక మున్సిపాలిటీలన్నీ మురికి కూపాలైపోయినాయి, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జైమీం అయిపోయిందని చెప్పి మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఎంతసేపు కూల్చివేతలు కాల్చివేతలు తప్ప, రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ప్రజల కోణంలో ఒక్కటంటే ఒక్క పని చేసిన పాపన పోలేదు. అందుకోసమే ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ఇక్కడికక్కడ నిలదీయాల్సిన అవసరం ఉంది. మరో యుద్ధానికి, తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియకు మరోసారి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసిన విషయాలన్నీ కూడా మనకు సమగ్రంగా కనిపిస్తూ ఉన్నాయి అన్ని పత్రికల్లో కూడా. ఇక రాష్ట్రానికి పట్టిన శని రేవంత్ అంటూ నిన్న జీవన్ రెడ్డి గారు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ పీడ విరగడ కావాల్సిందే, అది కేసీఆర్తోనే సాధ్యమంటూ నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో జీవన్ రెడ్డి గారు కూడా ప్రసంగించిన అంశాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు నా జీవితంలోనే ఒక కీలక మలుపు, రాష్ట్రంలో గులాబీ జెండాను ఎగురవేస్తామని కూడా స్పష్టం చేసిన విషయం కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తాం, పునర్నిర్మాణం వారితోటే సాధ్యం, ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు, చివరికి కేసీఆర్ గారి పథకాలను కూడా పాతరేస్తూ ఉంది. ఇది ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు, ఎక్కడిపైనా రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలనే నినాదమే వినిపిస్తూ ఉంది. తప్పకుండా ఈ నినాదాన్ని నిజం చేసే రోజు సాధ్యమైనంత తొందరగా దగ్గరలోనే ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేసిన విషయాలన్నీ కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.